మటన్ పాయ తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. కేజీ మటన్ తీసుకున్నాను. కేజీ మటన్ తీసుకొచ్చుకొని లేత మాంసం తీసుకొచ్చుకొని శుభ్రంగా దీన్ని కడిగేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని కడిగేసుకున్నామండి. కడుక్కొని పక్కన ఉంచుకొని కుక్కర్లో వేసుకున్నాము. కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని కుక్కర్లో వేసుకున్నాము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కుక్కర్లో వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఇందులో అప్పుడు మట్టి పాత్రలో మా అమ్మమ్మ చేసేదండి. ఇలాగా చాలా బాగుండేది, టేస్టీగా ఉండేది. అలా మేము తిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అది గుర్తుకొచ్చి ఉప్పు వేసుకుంటున్నానండి. తగినంత ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి. కారము మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే బాగానే స్పైసీ తింటాం కాబట్టి స్పైసీగానే వేస్తున్నాను కారము. మేము స్పైసీ తింటామండి ఎక్కువ. మీకు తగ్గట్టు వేసుకోండి కారము. పసుపు 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసినామండి. 2 స్పూన్లు వేసుకున్నాము. వేసుకొని ఆయిల్ వేసుకున్నాము. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లేదండి, అప్పుడు మట్టి పాత్రలో ఎంతో టేస్టీగా చేసేదండి మా అమ్మమ్మ. అదే రెసిపీని ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను అండి. ఎలా కుదురుతుందో చూడాలండి. ఇప్పుడు కలుపుకున్నాక అన్నీ వేసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని కలుపుకుంటున్నానండి. బాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాం. బాగా ముక్కలకి స్పైసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాక ఇందులో ఉప్పు, కారము, పసుపు, మసాలాలు అన్నీ పట్టుతాయి కదా. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇందులో తగినన్ని వాటరు, ధనియాల పొడి వేసుకుందాము, జీలకర్ర పొడి, కొంచెం స్పైసీకి తగ్గట్టు గరం మసాలా పొడి, కొత్తిమీర, కావాలంటే పుదీనా, కరివేపాకు మీరు వేసుకోండి. నేను వేయట్లేదు, మీరు వేసుకోండి. వాటర్ వేసుకుందామండి. తగినన్ని నీళ్లు పోసుకొని పులుసు మీకు బాగా రసం ఎక్కువ కావాలా, పులుసు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని ఎక్కువ పాయా కదా, బాగా కొంచెం పులుసు ఉంటే బాగా అనిపిస్తుందండి. నేను కొంచెమే వేసినానండి, కుక్కర్లో కదా త్వరగా ఉడికిపోతుందని లేత మటను నేను కొంచెమే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు వేసుకుందామండి. కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి, కొంచెం నీళ్ళు వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చినాక తీసేసుకున్నాం. మటన్ పాయ గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ రెడీ. కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేశారంటే బాగా ఎలా కుదురుతుందో నాకు చెప్పండి. కామెంట్